ముహమ్మదున్ రసూలుల్లాహ్. బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు, సంపదలు, ఆస్తులు ఉంటే అదృష్టవంతులండి అని మనం భావిస్తుంటాం. ఇవన్నీ కూడా క్షణభంగురమైనవి. ఆస్తులు, ఐశ్వర్యాలు, అందచందాలు, సిరి సంపదలు, అధికారము, పలుకుబడులు ఉన్నటువంటి పదవులు ఇవేమీ పనికిరావు. ఇవన్నీ పనికి రాని ఆ రోజున ఎవరు అదృష్టవంతులో వారే అసలైన అదృష్టవంతులు. ఈ రోజు ప్రపంచం మొత్తం ముక్కలు చెక్కలుగా విడిపోయింది. మారణ హోమాలు, రక్తపాతాలు, ఎక్కడ చూసిన మేధం, ఎవరికి ప్రశాంతత లేదు. కారణం ఏంటంటే తన జన్మకున్నటువంటి పరమార్థాన్ని మానవుడు గుర్తించడం లేదు. నేనెందుకు పుట్టాను అన్న సంగతి అర్థం కాక, ఎందుకు బ్రతకాలో తెలియక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నాడు. యౌవనం, అందం, ఆలోచనలు, బలం, అనేక రకాలైనటువంటి కోరికలు, మనస్సు రెక్కల గల గుర్రంలా గాలిలో విహరించాలని, చూసిన ప్రతిదాన్ని అనుభవించాలని, అనేక రకాలైనటువంటి కోరికలతో యవ్వనంలో ఉంటాం. ఆ యవ్వనాన్ని, మనస్సుని అదుపులో ఉంచుకొని కోరికలకు కళ్ళాలేసి ధర్మబద్ధంగా జీవించి అధర్మమైన వాటన్నింటికి ఎవడైతే దూరమై దైవారాధనలో తన యవ్వనాన్ని గడుపుతాడో ఆ యువకుడికి ఆ నీడలో అల్లా యొక్క నీడలో స్థానం లభిస్తుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, అంటే ఏ స్వార్థం లేకుండా స్నేహం చేసే స్నేహితులు. ఈనాడు స్నేహం యొక్క అర్థమే మారిపోయింది. ప్రతివాడు స్వార్థంతోనే ఉన్నాడు, స్వార్థం కోసమే బ్రతుకుతున్నాడు. డబ్బు నాకేంటి, ఎవరికి ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఎదుటి వాడికి ఎంత నష్టమైపోయినా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి. మనుషులు యంత్రాల్లాగా మారిపోయారు. ఈ డబ్బు కోసం ఒక అన్న ఒక తమ్ముడిని చంపుతున్నాడు, ఒక తమ్ముడు ఒక అన్నని చంపుతున్నాడు, ఒక తండ్రి ఒక కుమారుడిని చంపుతున్నాడు, ఒక కుమారుడు ఒక తండ్రిని చంపుతున్నాడు. కేవలం స్వార్థం. ఖచ్చితంగా మనల్ని నమ్మేవాడు, మనల్ని అభిమానించేవాడు ఉన్నాడు అంటే అదృష్టవంతుడు. అల్హమ్దులిల్లా. ఇప్పుడు మన ముందు తెలుగుదాయి జనాబ్ అబ్దుర్ రెహమాన్ తాల్లూర్ని 7 అదృష్టవంతులు ఈ అంశంపై ప్రసంగించడానికి ఆహ్వానిస్తున్నాను. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇజస్ సమావు ఇన్ఫతరత్ వయిజల్ కవాకిబు ఇంతసరత్ వయల్ బిహారు ఫుజ్జిరత్ వయిజల్ కుబూరు బుసిరత్ అలిమత్ నఫ్సుమ్ మా ఖద్దమత్ వఅక్కరత్. అన్ అబీ హురైరత రదియల్లాహు తఆలా అన్హు قال قال النبي صلى الله عليه وآله وسلم سبعة يظلهم الله في ظله يوم لا ظل إلا ظله. متفق عليه. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما ورب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన సకల లోకాల ప్రభువు, సర్వజీవ పరిపోషకుడు. ఈ భూమి యందు కానీ ఆ ఆకాశమందు కానీ ఆయనకు గోప్యమైనది ఏది లేదు. దృశ్యాదృశ్య విషయాల జ్ఞానము కలిగిన వాడు ఆ అల్లాహ్. అణువు నుండి మహాబ్రహ్మాండం వరకు సృష్టిలో ఉన్న ప్రతిదీ
ఆయన యొక్క సజీవమైన ఉనికికి ఆయన ఉన్నాడు అని అనటానికి స్పష్టమైనటువంటి నిదర్శనాలే. ఆయన కార్యాలు అమోఘమైనవి, ఆయన ప్రజ్ఞాపాఠవాలు ఆశ్చర్యకరమైనవి, ఆయన శక్తి సామర్థ్యాలు మహాద్భుతమైనవి. ఆయనే మన కోసం స్వయంగా మనలో నుండి మన భార్యలను సృజించాడు. మనం ప్రశాంతతను పొందటానికి ఇంకా ఆయన భార్యాభర్తల మధ్య ప్రేమను దయాభావాన్ని పొందుపరిచాడు. నిశ్చయంగా ఆలోచించే వారి కోసం ఇందులో సూచనలున్నాయి. ఆయనే ఈ భూమి ఆకాశాలను సృష్టించాడు. ఈ సృష్టిలో మనం మాట్లాడుతున్నటువంటి భాషల్లో మన శరీరానికి ఉన్నటువంటి రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఉంది. వివేకవంతులకు ఇందులో ఎన్నో నిదర్శనాలున్నాయి. ఆయన సృష్టించినటువంటి ఆ సూర్యచంద్రులు, ఈ రాత్రింబవళ్ళు, తిరుగుతున్న కాలచక్రము, మారుతున్న మన తరాలు, అర్థం కాని మన తలరాత, ఇదంతా ఆ విధాత చేస్తున్నటువంటి మహిమే. జ్ఞానంతో ఆలోచించే వారికి ఆయన ఒక్కడే అనటానికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఆయనే మనల్ని భయపెట్టడానికి ఉరుములను, మెరుపులను, ఆశ పెట్టడానికి మేఘాలను పంపుతున్నాడు. మేఘాల నుండి ధారాళపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసి అనేక రకాల పంటలను పండించి సర్వజీవకోటికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆజ్ఞ ఈ సృష్టికి మూలము. ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారము. ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది, ఆయన పట్టు కూడా బహుగట్టిది సుమా. ఆకాశాలలో ఉన్న నక్షత్రాలెన్నో ఆయనకు తెలుసు, సముద్రాలలో ఉన్న నీటి బిందువులెన్నో ఆయనకు తెలుసు, ఎడారులలో ఉన్న ఇసుక రేణువులెన్నో ఆయనకు తెలుసు, మన తల మీద ఉన్న ఎంట్రుకలెన్నో, ఈ చర్మం మీద ఉన్న స్వేద రంధ్రాల సంఖ్యంతో ఆయనకు తెలుసు. ఆయనే సకల విషయాల సర్వజ్ఞాని. ఆయనే జనన మరణాల కారకుడు, జనన మరణములు లేనివాడు. ఆయన అద్వితీయుడు, ఆయన అక్షయుడు. ఈ భూమి ఆకాశాలలో ఆయనను పోలిన వాడు ఎవరు లేరు. ఎవరిని ఆయనతో సమానంగా నిలబెట్టడం సాధ్యం కాదు. భూమి ఆకాశాలలో ఆయన గుణగణాల దర్పమే సర్వోన్నతమైనది. సోదరులారా, సోదరిమణులారా, ముస్లింలారా, ముస్లిమేతరులారా, ఇప్పటిదాకా అల్లాహ్ యొక్క ఔన్నత్యానికి సంబంధించినటువంటి కొన్ని పలుకులను మీ ముందుంచాను. ఆయన యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటిని సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుందే తప్ప ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క గొప్పతనము తరగదు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళి మార్గదర్శకత్వం కోసం, మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని తిరిగి గుర్తు చేయడానికి, అజ్ఞానంధకార చీకట్లలో నుంచి వెలికి తీసి జ్ఞాన మార్గం వైపునకు ఆహ్వానించడం కోసం ఈ ప్రపంచంలోనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులనే ప్రవక్తలుగా చేసి వారిని ఈ ప్రపంచంలోనికి ప్రభవింపజేశాడు. అలా మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలోనికి ప్రభవింపజేయబడినటువంటి దైవ ప్రవక్తలందరిపై, చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరూదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సోదరులారా, మొదట ప్రారంభమే అస్సలాం కబ్లల్ కలాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కలిసే ముందుగా సలాం చెప్పండి. అస్సలాము అలైకుం. దీని అర్థం మీపై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక, మీరందరూ చల్లగా ఉండాలి అని అర్థం సలాం అంటే.
మీరందరూ బాగుండాలి. ఇస్లాం శాంతి వచనంతోనే ప్రారంభమైంది. ఇస్లాం అంటేనే సిల్మ్, సలామున్ అనేటువంటి 2 పదాల కలయికతో ఇస్లాం వచ్చింది. సిల్మ్ అంటే విధేయత, సమర్పణ, లొంగుబాటు. సలాం అంటే శాంతి, పీస్, అమన్. శాంతి, సహనం, విధేయతలతో కూడుకున్నటువంటి జీవన విధానం ఇస్లాం. ఇస్లాం మతం కాదు, ముస్లిం కులం కాదు. ఇన్షాల్లా వస్తుంది. కాబట్టి సభను అలంకరించినటువంటి పెద్దలకు, సభకు ఆసీనులైనటువంటి వారు, సభకు హాజరైనటువంటి వారందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన శాంతి కారుణ్యామృతాలను కురిపించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సోదరులారా, ఈనాటి నా అంశం 7 అదృష్టవంతులు. శ్రద్ధగా వినండి. రోడ్డు కాబట్టి వచ్చిపోయే వారి హక్కులుంటాయి. వారు కూడా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి పనులకు వెళ్ళేటువంటి వారు అయి ఉండొచ్చు. వారికి విఘాతం కలగకూడదు. అదేవిధంగా దైవ సందేశం వినబడేటప్పుడు ఒక చిన్న మాట వినబడిన అటు ఇటు అందరం చూస్తున్నాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సభలలో సహబీలు ఆయన అనుచరుల మీద వారి తలల మీద పక్షులు వాలతాయా అన్న నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి వారు. ఎందుకంటే మీ ముందు పెట్టకథలో అడ్డకథలో చెప్పేటట్టయితే ఎప్పుడు వినేటువంటివే కదా, కల్పించి తీసుకుని వచ్చాడు అని చెప్పేసి నిర్లక్ష్యం వహించవచ్చు. అలం యాతికుం నజీర్ కాలు బలా కద్ జానా నజీర్ ఫకజ్జబనా వకుల్నా మా నజలల్లాహు మిన్ షైఇన్ అంతుమ్ ఇల్లా ఫీ దలాలిన్ కబీర్. మీ ముందు నా వాక్యాలను చదివి వినిపించేవాడు, మిమ్మల్ని హెచ్చరించేవాడు రాలేదా? వచ్చాడు. ఫకజ్జబనా, కానీ మేము తిరస్కరించాము. ఎన్నో సభల్లో వెళుతున్నాము, కానీ మార్పు రావడంలా, మనిషి మారటంలా, మంచివాడిగా తయారు కావడంలా. అలా ఎన్ని సభలకు వెళితే ప్రయోజనం ఏంటండి? అంటే మనం జీవోత్సవాల కింద లెక్క. వజకిర్ ఫఇన్న జిక్ర తన్ఫఉల్ ముమినీన్. హితోపదేశం విశ్వాసికి లాభం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హితోపదేశం విశ్వాసికి లాభం అంటున్నాడు. అంటే నీవు మారాలి, మంచివాడిగా ఎదగాలి, నీలో ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ రావాలి. అల్లాహ్ యొక్క వాక్యాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలతో. కాబట్టి శ్రద్ధగా వినండి. ముస్లిమేతరులు ఎవరైనా వినవచ్చు. ధర్మంలో నిర్బంధం లేదు. లా ఇక్రాహ ఫిద్దీన్. దైవ ధర్మంలో నిర్బంధం లేదు. చెప్పేవాడు ఏం చెబుతున్నాడు వినాలి. ఇది మన విధి. సోదరులారా, శ్రద్ధగా ఆలకించినట్లయితే నేడు మన సమాజంలో అదృష్టవంతులు అని ఎవరిని భావిస్తుంటామంటే, నీకు అందమైన అమ్మాయి భారీగా లభిస్తే అబ్బా అదృష్టవంతుడండి అంటాం. ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే అతనరా అదృష్టవంతుడు అంటాం. ఒకరికి అధికార పదవి లభించిందనుకోండి, అబ్బో భలే అదృష్టవంతుడండి. ఒకరికి పెద్ద పెద్ద అపార్ట్మెంటులు, వ్యాపారాలు, వ్యవసాయ భూములు ఉన్నాయనుకోండి, అబ్బో అదృష్టవంతుడండి అంట. మరొకరికి బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు, సంపదలు, ఆస్తులు ఉంటే అదృష్టవంతులండి అని మనం భావిస్తుంటాం. సోదరులారా, ఇవన్నీ కూడా అనిత్యమైనవి, ఇవన్నీ కూడా క్షణభంగురమైనవి. ఒక్కసారి నీ ప్రాణం పోతే ఇవేవి నీకు పనికిరావు. వన్స్ బ్రీత్ ఆగిపోయింది అనుకోండి, సోల్ బయటికి వెళ్ళిపోతే నిన్ను ముట్టుకోవటానికి కూడా భయపడతారు. అంటే ఇవన్నీ తాత్కాలికం, క్షణభంగురం. ఎందుకంటే ప్రళయ దిన, తీర్పు దిన సమయంలో మానవుడికి ఇవేమీ పనికిరావు. ఆస్తులు, ఐశ్వర్యాలు, అందచందాలు, సిరి సంపదలు, అధికారము, పలుకుబడులు ఉన్నటువంటి పదవులు ఇవేమీ పనికిరావు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య బిడ్డలు
చుట్ట బంధువులు, స్నేహితులు, ఇవన్నీ పనికి రాని ఆ రోజున ఎవరు అదృష్టవంతులో వారే అసలైన అదృష్టవంతులు. ఇవన్నీ ఒక రోజున పనికి రాకుండా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో ఉన్నాం, అమెరికాలో వెళ్ళామనుకోండి, మన కరెన్సీ చెల్లుతుందా ఏంది? చెల్లదు. మార్చబడాలి, కరెన్సీ మార్చబడాలి. అలానే ఇహలోకంలో ఉన్నటువంటి కరెన్సీ పరలోకంలో పనికిరాదు. ఆడ కరెన్సీ ఈమాన్, ఆమాల్, విశ్వాసము, సదాచరణ. దాని గురించి ఆలోచన చేద్దాం. అందరూ కూడా మనశ్శాంతిగా, అంటే ప్రశాంతంగా, ఎవరిని మార్చడం కానీ ఎవరిని బలవంతంగా ఒప్పించడం కానీ ధర్మం విషయంలో లేదు. దేవుడు లేడు అనే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారండి. లేదు, నమ్మాల్సిందే అంటావా? ఆధ్యాత్మికత విలువలు కలిగినటువంటి మన భారతదేశంలో కూడా ఎందరో నాస్తికులు ఉన్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఉంటే చూపెట్టండి అంటున్నాడు. లేదు, నువ్వు నమ్మాల్సిందే అంటానికి వీల్లేదు. ప్రజాస్వామ్యము ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను, ప్రతి ఒక్కరికి హక్కును ప్రసాదించింది మన భారతదేశ రాజ్యాంగం. కాబట్టి దైవం విషయంలో కూడా దైవం కూడా నిర్బంధం చేయలేదు. ఆయన విషయంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు బ్రతుకుతున్నారు, దేవుడు లేడు అనేవాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుడు లేడు అన్నవారికి ఆయన ఏమైనా గాలాపిస్తున్నాడా? అలా ఏం లేదు. అయితే మనం ఆలోచించాలి, ఆ ప్రళయ దినం ఎలాంటిది అంటే, ఇప్పుడు హాయిగా సుఖంగా ఉంటున్నాం. నేను మీ ముందు సూర ఇన్ఫితార్ సూర నంబర్ 82 వాక్యం నంబర్ 1 నుంచి 5 వాక్యాలను పఠించాను. ఈ వాక్యంలో అంటున్నాడు, ఇజ సమాఉన్ ఫతరత్, ఆకాశం బద్దలైనప్పుడు, వయిజల్ కవాకిబ్ ఇంతసరత్, నక్షత్రాలు చెల్లా చెదరైపోయినప్పుడు, వయిజల్ బిహారు ఫుజిరత్, సముద్రాలు ప్రచురణింపు చేయబడినప్పుడు, వైదల్ కుదూర బుసిరత్, సమాధులు తెరవబడినప్పుడు, అలిమత్ నఫ్సుమ్ మా కద్దమత్ వ అక్కరత్, ఆ రోజున మనిషికి తెలుస్తుంది తాను ముందు వెనక ఏం చేసుకున్నాడు అని. ఈ రోజు నమ్మటంలా ఎవరు చూశారు రండి చచ్చిపోయిన తర్వాత అంటున్నాడు ఒక మాట. అందరూ దేవుడిని నమ్మేవాళ్లే ఏదో ఒక రకంగా నమ్ముతున్నారు. దేవుడు లేడు అని నాస్తికులు చాలా తక్కువ మంది. అందరూ దేవుడున్నాడని నమ్ముతున్నారు, ఏదో ఒక రకంగా పూజిస్తున్నారు. కానీ అబ్బాయి చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉంది, దేవుళ్ళు ఎక్కడుగుతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు అంటే, ఎవరు చూసేశారు గురుగారు, అవన్నీ కూడా మా ఊళ్ళో చాలా మంది చచ్చిపోయారు, ఒక్కడు కూడా వచ్చి చెప్పలేదు కదా అంటున్నారు. అసలు దైవాన్ని నమ్మటం అంటే మరణం తర్వాత జీవితాన్ని నమ్మటంలో ప్రధానమైనటువంటిది. ఆ రోజు ఎలాంటిది? ఈ సృష్టి లయమైపోతుంది, సృష్టి లయమైపోతుంది. కుల్లు మన్ అలయ్య ఫాన్, విశ్వం మొత్తం దరిద్రులో ఉన్నది, ఈ పొడమి పైన ఉన్న సమస్తము నాశనమైపోతుంది. సైన్స్ కూడా చూస్తుంది, భూమి మీద ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉష్ణోగ్రత పెరిగి ఓజోన్ పొర తెగిపోయి ఈ విశ్వం ఒక రోజున బ్లాస్ట్ అయిపోతుంది. సైన్స్ కూడా చూస్తుంది. దాన్నే ఖురాన్ అంటుంది ప్రళయం, కియామత్. ఆ తీర్పు దినం ఎలాంటిది? ఆకాశం బ్రద్దలైపోతుంది, భూమి పగిలిపోతుంది, పర్వతాలు ఏకినటువంటి దూది పింజల్లా ఎగిరిపోతాయి, సముద్రాలు ప్రచురణింపజేయబడతాయి, సమాధులు తెరవబడతాయి. ఎంత భయానకమైనటువంటి పరిస్థితిలో తెలుసా? సూర తక్వీర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వయజల్ హుష్ ఉషిరత్, ఆ రోజున అడవి జంతువులన్నీ ఒకే చోట సమీకరించబడతాయి. ఆ రోజున అడవి జంతువులన్నీ ఒకే చోట సమీకరించబడతాయి. సింహం పక్కన లేడు కూర్చుంటుంది, పులి పక్కన మేక కూర్చుంటుంది. ఆ రోజు లేడి గుండెలో సింహం నన్ను మింగేస్తుందేమో అన్న ఆందోళన ఉండదు. ఆ రోజు మేక గుండెలో పులి నన్ను కబళిస్తుందేమో అన్న ఆవేదన ఉండదు. సృష్టి లయం, అంతటి భయానకమైనటువంటి పరిస్థితి. ఎంతటి భయంకరంగా ఉంటుందో తెలుసా? సూరే హజ్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సూరే హజ్ సూర నంబర్ 22 వాక్యం నంబర్ 1 నుంచి, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం, ఓ మానవులారా భయపడండి మీ స్వామికి, ఓ మానవులారా భయపడండి మిమ్మల్ని పుట్టించిన వాడికి,
ఇన్న జల్జలత శాతి షైఉన్ నదీమ్. యథార్థం ఏమిటంటే ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైనది. ఈరోజు భూకంపం వస్తే జర్మనీలోనో జపాన్లోనో ఆ ప్రాంతం మట్టికే పరిమితం. కానీ ప్రళయం నాటి భూకంపం ఎంతటి భయంకరమైందంటే ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఆ రోజు యావత్తు భూమండలం ప్రకంపనలతో ఊగిపోతుంది. అంతటి మహాభయంకరమైనటువంటి భూకంపం. యౌమ తరౌనహా తజఅలు కుల్లు ముర్జియతిన్ అమ్మా అర్దియత్. ఆ రోజును మీరు చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? పాలు పెట్టే ప్రతి స్త్రీ ఆ మాతృమూర్తి తన బిడ్డకు సంబంధం లేదని వాడిని మర్చిపోయిపోతుంది. వతజవు కుల్లు జాతి అమ్లి నమ్లహా, గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. వతరన్నాస సుకారా వమా హుం బిసుకారా, ప్రజలందరూ మత్తులో ఉన్నట్టు కనిపిస్తారు. వమా హుం బిసుకారా, కానీ ఎవరు త్రాగి ఉండరు. వలకిన్న అజాబల్లాహి షదీద్, కారణం ఏంటంటే సృష్టికర్త శిక్ష అంత కఠినంగా ఉంటుంది. ఈరోజు మర్డర్లు మానభంగాలు చేసిన ఆయన అడగడంలా, అన్యాయాలు అక్రమాలు చేసిన ఆయన అడగడంలా, దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించే వాణ్ణి ఏమంటల్లా, తన ఇష్టానుసారంగా కోరికలకు బానిసలైపోయి ఇష్టానుసారంగా జీవించేవాణ్ణి ఏమంటున్నా, కానీ ఆ రోజున ప్రశ్నిస్తాను అంటున్నాడు. ఏమండి, మడ్రలో మానభంగాలు చేసేవాడు కూడా టుంగుటుయ్యాళ్ళు ఉయ్యాళ్ళొగుతూ, బంగారు పళ్ళలో తింటూ టుంగుటుయ్యాళ్ళు ఉయ్యాళ్ళొగుతూ అంశతోనిక పాన్పుల మీద హాయిగా విశ్రమిస్తున్నాడు. ఒరే, నా దగ్గరకు వస్తే నీ తాట తీస్తా అన్నాడు అనుకోండి, ప్రపంచంలో ఎవడన్నా తప్పు చేసేవాడు ఉంటాడండి? అల్లది కలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మేము మానవుడికి చావు పుట్టుకలు ఎందుకు పెట్టామంటే ఎవడు మంచి పనులు చేస్తాడో అని పరీక్షించడానికి. ఇది పరీక్షా సమయం. ఎవరు ఎలానైనా ప్రవర్తించవచ్చు. మా మతం, మా కోలో, మా దైవాలు, మా విశ్వాసాలు. ఈ రోజు ప్రపంచం మొత్తం ముక్కలు చెక్కలుగా విడిపోయింది. మారణ హోమాలు, రక్తపాతాలు, ఎక్కడ చూసినా నరమేధం, ఎవరికి ప్రశాంతత లేదు. కారణం ఏంటంటే తన జన్మకున్నటువంటి పరమార్థాన్ని మానవుడు గుర్తించడం లేదు. నేనెందుకు పుట్టాను అన్న సంగతి అర్థం కాక, ఎందుకు బ్రతకాలో తెలియక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నాడు. సోదరులారా, నేనేదో నా మతం గురించి చెప్పడం లేదు, నా మతాన్ని మీరందరూ నమ్మండి అని చెప్పడం లేదు. ఆలోచించండి. చెప్పేవాడు ఏం చెబుతున్నాడు? అరిచేతులు సరుకును చూపించడంలా, మసిపూసి మారేడుగా చేయడంలా వాస్తవాన్ని మీ ముందుంచుతున్నాను. మనమందరం ఒక్కటే, మనందరి సృష్టికర్త ఒక్కడే, కంటి కనబడే ఆకాశం ఒక్కడే, నివసించేటువంటి భూమి ఒక్కటే, పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, 750 కోట్ల మంది మానవుల శరీర నిర్మాణం ఒక్కటే, నిర్మాత ఒక్కడే. అల్లా అంటే ముస్లింల దేవుడో, మసీదుల్లో నెలకొని ఉండేటువంటి వాడో, అరబ్ దేశస్తుల దేవుడో కాదు. మనల్ని తయారు చేసిన వాడు, మన తల్లి గర్భంలో మన బొమ్మను చెక్కినవాడు. చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు, మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని అపురూపమైనటువంటి ఈ దేహాన్ని ఒక వీరి బిందువుతో తయారు చేశాడే ఆయన సృష్టికర్త. కానీ దురదృష్టవశాత్తు ఈ విషయాలు మనం తెలుసుకోకపోవడం వల్ల విడిపోయాము. విభేదాలతో, అనేక రకాలైనటువంటి అశాంతి అలజడులతో మన జీవితాలను దుర్భరం చేసుకుంటున్నాం. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఈనాడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, కానీ ఆ రోజున ప్రశ్నిస్తానంటున్నాడు. కాబట్టే అంత భయంకరంగా ఉంటుంది ఆ ప్రళయం. ఆ రోజున అడుగుతాను అంటున్నాడు. ఆ రోజు ఎలాంటి రోజు? పాలు పట్టే ప్రతి అమ్మ తన బిడ్డను మర్చిపోతుంది. వతజవు కుల్లు జాతి అమ్లిన్ అమ్లహా, గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. వతరన్నసు సుకారా వమా హుం బిసుకారా, ప్రజలు మత్తులో ఉన్నట్టు కనపడతారు, కానీ ఏ ఒక్కరు త్రాగి ఉండరు. వలకిన్న అజాబల్లాహి షదీద్, కారణం ఏమిటంటే సృష్టికర్త శిక్ష అంత కఠినంగా ఉంటుంది. ఇంకా ఆ రోజు పరిస్థితి ఎలాంటిది? యౌమ తకూను సమావు కల్ముహలి,
ఆకాశం కరిగిన వెండి మాదిరిగా నూనె గసలా మారిపోతుంది. వతకూను జిబాలు కల్యిహిని, పర్వతాలు ఎగిరిపోతాయి గాలిలో. వలా యస్అలు అమీమున్ హమీమా యుబస్సరూనహుం, ఆ రోజున ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు. ఆ రోజున ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు, కానీ పలకరించుకోరు, పరామర్శించుకోరు, ఒకరి గురించి మరొకరు పట్టించుకోరు. యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తరి మిన్ అదాబ్ యౌమైదిన్ బిబనీ వసాహిబతి వాకి వఫసీలతి అల్లతి తూవి. దేవా, భయంకరమైనటువంటి ఆ నరకాగ్ని శిక్ష నుండి నన్ను కాపాడటానికి బదులుగా ఇదిగో నా కుమారుణ్ణి నరకోలు అయ్యి దేవా. అల్లా అంటాడు, కల్లా వసాహిబతి, పోని నా స్నేహితులందరినీ అల్లా, వాకి, నా అన్నదమ్ముల్ని కూడా వేసేయల్లా, వఫసీలతి అల్లతి తూవి, నా బంధువులందరినీ నరకంలో వేసే దేవా. వమన్ ఫిల్ అర్ద్ జమియా, పోని భూమండలంలో ఉన్నోళ్ళందరినీ వేసేయల్లా, నన్నొక్కడిని కాపాడు అంటాడు. కల్లా ఇన్నహా లదా, కానీ ఆ రోజున అది చెల్లదు. భయంకరమైనటువంటి నరకాగ్నికి ఆహుతి కావాల్సిందే. ఆ దినాన సూర్యుడు అందే ఎత్తులో ఉంటాడు. భయంకరమైనటువంటి పరిస్థితి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సబాతు యుజిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్ల ఇల్లా దిల్లుహు. ఆ రోజున మానవుడికి ఏ ఆశ్రయం లభించదు. మానవుడికి ఆ రోజున ఏ ఆశ్రయం లభించదు. యౌమ లా దిల్ల ఇల్లా దిల్లుహు, కానీ ఆ నేడుంటుంది అల్లాహ్ నీడ, ఆయన సింహాసనపు నీడ. సబాతుయ్ యుజిల్లుహుముల్లా, ఆ నీడలో 7 అదృష్టవంతులుంటారు. అంటే 7 రకాల క్యారెక్టర్లు కలిగిన వాళ్ళుంటారు. పాయింట్ నెంబర్ 1, ఇమామున్ ఆదిలున్. సోదరుల అంశం, 7 అదృష్టవంతులలో మొదటి అదృష్టవంతుడు ఇమామున్ ఆదిలున్, న్యాయంగా పరిపాలించేటువంటి న్యాయపాలకుడు. సోదరులారా, ఈ హదీస్ని ఎన్నో గ్రంథాలలో పొందుపరిచారు. ఏ గ్రంథంలో పొందుపరచబడిన 7 క్యారెక్టర్లలో మొదటి క్యారెక్టర్ ఇమామున్ ఆదిలున్ అని లిఖించడం జరిగింది. కారణం, మిగతా క్యారెక్టర్లు వ్యక్తిగతమైనటువంటివి, కానీ న్యాయపాలకుడి క్యారెక్టర్ అందరికీ సంబంధించింది. దేశాన్ని పాలించే, రాజ్యాన్ని పాలించేటువంటి ఒక పాలకుడు తీసుకునేటువంటి నిర్ణయం ఆ పాలనలో ఉన్న ప్రజలందరికీ వర్తిస్తుంది. అతడు ధర్మసమ్మతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నా, అధర్మ నిర్ణయం తీసుకున్న ప్రజలందరూ దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకనే మొట్టమొదటి క్యారెక్టర్ ఇమామున్ ఆదిలున్, న్యాయపాలకుడు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, నీవు పదవిని కోరుకోకు, నీవు పదవిని కోరుకోకు. ఒకవేళ కోరుకోకుండానే నీకు పదవి లభిస్తే అందులో నీకు అల్లా యొక్క సహాయం ఉంటుంది అన్న. ఒక న్యాయపాలకుడు ఏ నిర్ణయం చేసినా, అంటే ఒక పాలకుడు ఏ నిర్ణయం చేసినా అది ప్రజలందరిపై వర్తిస్తుంది. అంటే ఒకవేళ పొరపాటు జరిగితే ప్రజలందరి యొక్క హక్కును కొల్లగొట్టిన వాడైతాడు. న్యాయంగా పాలించినటువంటి వాడికి అల్లా యొక్క నీడలో స్థానం లభిస్తే అన్యాయ పాలన చేసేవాడికి స్వర్గం యొక్క సువాసన కూడా లభించదు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎలాంటి న్యాయపాలన చేశారండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ఎంతటి న్యాయంగా పరిపాలించారు అంటే, అంతటి పెద్ద భూ సామ్రాజ్యానికి రాజయ్యుండి కూడా ప్రజాధనంలో 1 రూపాయిని కూడా వాడకుండా తాను స్వయంగా కృషి చేసేటువంటి వారు, తన బట్టలు తానే శుభ్రం చేసుకునేటువంటి వారు, తన చెప్పులు తానే
పరిశుభ్రంగా ఉంచుకున్నటువంటి వారు. ఆ మహారాజు పరిపాలనలో, ఆయన పరిపాలించినటువంటి సందర్భంలోనే ఆ మదీనా నగరంలో బంగారు వజ్ర వైడూర్యాలు కూడా అల్హమ్దులిల్లా సులభంగా లభించేటువంటి రోజుల్లో ఆయన ఇంట ఏనాడు వరుసగా పొయ్యి వెలిగించబడేటువంటిది కాదు. ఓ రోజు అన్నార్తుడు వచ్చి, అయ్యా తినడానికి ఏమైనా ఉంది అంటే ఇంటిలో నుండి వచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నీళ్లు తప్ప మరేమీ లేవు. భూమిని పాలించినటువంటి ఆ మహారాజు ఇంట తినటానికి ఏమీ లేదు, నీళ్లు తప్ప సమాధానం లభించింది. చూడండి ఏ స్థాయిలో ఉన్నటువంటి వారు ఎలాంటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి భయపడుతున్నారు ఆయన్ని కలవడానికి. ఆ సందర్భంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మహాచక్రవర్తి పలికినటువంటి మాటలు ఏంటో తెలుసా? అయ్యా, నేను కూడా నీలానే ఎండిన మాంసపు ముక్కలు తినే ఓ స్త్రీకి పుట్టిన వాణ్ణి, నన్ను కలవడానికి ఎందుకు నీవు భయపడుతున్నావు? అంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కలవడానికి మనం కూడా భయపడుతుంటామే, ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో అని. ఆనాడు భూమిని పాలించేటువంటి మహారాజన్న మాటలు, నేను కూడా నీలానే ఎండిన మాంసపు ముక్కలు తినే ఓ స్త్రీకి జన్మించినటువంటి వాణ్ణి. సోదరులారా, అనుభవించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ అతి నిరాడంబరంగా జీవించారు. అంగభటులు లేరు, పదాతి సైనిక దళాలు లేవు, వజ్ర వైడూర్యాలతో పొదకబడినటువంటి కిరీటాలు లేవు, హంసతూలిక పాన్పులు లేవు. ఆయన ఓ ఖర్జూరపు చాపపై నిద్రిస్తే ఆ ఖర్జూరపు చాప యొక్క ముద్రలు ఆయన ఈపి మీద పడేటువంటివి. అంతటి నిరాడంబరంగా జీవించినటువంటి, ప్రజలకు న్యాయ పాలన అందించినటువంటి వారు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ మహాచక్రవర్తి సృష్టికర్తతో చేసినటువంటి దువా ఏంటో తెలుసా? దేవా, ఓ భూమి ఆకాశాల సృష్టికర్త, నేను బ్రతికున్నంత కాలం నన్ను పేదవాడిగానే ఉంచు. అల్లాహు అక్బర్. ప్రజాపాలన, న్యాయ పాలన చేసేటువంటి న్యాయపాలకుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి. ఈరోజు ఒక చిన్న పదవి లభిస్తేనే ఎంతో హుందాగా నడవాలని మనం కోరుకుంటాం. ఆయనంతే, ఆయన అనుచరులు అంతే. ఈ భూమి మీద 22 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యం కలిగినటువంటి భూభాగాన్ని పాలించినటువంటి ఆ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలాను రాత్రుళ్ళు గురకావాని మాదిరిగా గస్తీలు చేశారు. ప్రశాంతమైనటువంటి నిద్ర లేదు, విలాసవంతమైనటువంటి సౌకర్యాలు లేవు. నా పాలనలో ఎవరికైనా అన్యాయం జరిగితే నేను ఆ సృష్టికర్త ముందు ఏం చెప్పాలి అన్న భయం తప్ప అధికార వ్యామోహం వారిలో లేదు. ఆనాడు ఆయన గస్తీలు కాస్తున్నటువంటి సందర్భంలో ఓ ఇంట్లో ఓ సంఘటన చూశారు. ఒక తల్లి తన బిడ్డలు ఆకలితో అల్లాడుతుంటే, ఆకలితో అలమటించి అన్నం అన్నం అని అడుగుతుంటే ఆ తల్లి ఆ బిడ్డలని జోకొట్టి నిద్రపుచ్చుతుంది. ఇదిగో పొయ్యి మీద పెట్టాను, ఉడికిన తర్వాత తిందురు గాని, కానీ పొయ్యి మీద నీళ్లు తప్ప బియ్యం లేవు. ఏంటమ్మా, ఏం జరుగుతుంది? అయ్యా, తినటానికి మా ఇంట ఏమీ లేవు, ఇదిగో పిల్లల్ని ఈ విధంగా రోజు నేను మభ్యపెట్టి నిద్రపుచ్చుతున్నాను. ఆ భూమిని పాలించినటువంటి మహాచక్రవర్తి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలాను ఆ క్షణంలోనే కోశాధికారానికి వెళ్ళి, కోశాధికారంలో ఆ ధాన్యాగారం నుండి 2 బస్తాలను తన భుజాల మీద వేసుకొని ఆ తల్లి దగ్గరకు తీసుకుని వచ్చారు. సైనికుడు అంటున్నాడు, మహారాజా, మీరు వీటిని నా భుజాలపై ఎత్తండి. ఆనాడు అన్నటువంటి మాటలు ఏంటో తెలుసా? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలాను, ఈ బాధ్యత నాది, ఒకవేళ దీనిని నేను నెరవేర్చకపోతే అల్లాహ్ సమ్ముఖంలో నేను జవాబుదారీ అవుతాను. తన భుజాల మీద ఆ ధాన్యాన్ని తీసుకుని వచ్చి ఆ తల్లికి వేశారు. సోదరులారా, చూడండి, దేశాన్ని దేశం కాదు, భూమిని పాలించేటువంటి చక్రవర్తి. ఎంత న్యాయబద్ధమైనటువంటి పాలన. సోదరులారా, ఇస్లాం అంటే ఏదో మసీదులో కూర్చొని మసీదులో నమాజ్ చదువుకొని ఉపవాసాలు ఉండటం, ఇది మతపరమైనటువంటి సిద్ధాంతాలే కాదు, జీవన విధానాన్ని తెలియచేసేటువంటిది. అలీ రదియల్లాహు తాలా అన్హు హయాంలో జరిగినటువంటి ఒక సంఘటన చూద్దాను. చూడండి, న్యాయపరమైనటువంటిది.
అలీ రదియల్లాహు తఆలా యొక్క కవచాలను ఒక యూదుడు దొంగిలిస్తాడు. ఆయన ఎన్నో రోజులు బట్టి ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరోజు మార్కెట్లో ఎదురవుతాడు దొంగతనం చేసినటువంటి వ్యక్తి. వెంటనే గుర్తిస్తాడు, ఇది నా కవచమే. చూడండి, దొంగోడు ఎక్కువ సాక్ష్యాలు ఉంటాయి. ఇంటోడికి వెళ్లే మార్గమే తెలుసు, దొంగోడికి వచ్చే మార్గం కూడా చూసుకోవాలి కదా. దొంగోడు చాలా సాకులు చెబుతాడు. నేను ఫలానా షాపులో కొన్నాను, షాపులో కొనేటప్పుడు ఫలానా వాళ్ళు ఉన్నారు, ఫలానా బిల్లు ఇచ్చాడు, ఎన్నో చిత్రీకరణ చేస్తాడు, వాదించాడు. ఇది నాదే అంటాడు, ఇది నీది కాదు, ఇది నేను కొన్నాను అంటాడు. సరే, ఇద్దరు వెళ్ళి కాజీ దగ్గర నుంచున్నారు. చూడండి, కాజీ గారి దగ్గర అమీరుల్ మోమినూన్, రాజ్యానికి రాజయ్యుండి ఒక సాధారణమైనటువంటి పౌరుడిలా బోరులో నుంచున్నాడు. మరోవైపు యూదుడు నుంచున్నాడు. కాజీ గారు అడుగుతున్నారు, అమీరుల్ మోమినూన్, ఏంటి నీ యొక్క అభియోగం ఏంటి? కాజీ గారు, న్యాయమూర్తి గారు, ఇతను ధరించినటువంటి కవచం నాది, ఇతడు దొంగతనం చేశాడు. యూదుడిని అడిగాడు, ఏమయ్యా నిజమేనా ఇది? లేదండి, ఇది నేను కొన్నాను, ఆధారమైన సాక్ష్యం ఏమైనా ఉందా? కాజీ గారు అడిగారు, అమీరుల్ మోమినీన్, మరి దీనికి సాక్ష్యం ఏమైనా ఉందా? ఉందండి. ఎవరు? నా బానిస అండి. నీ బానిస సాక్ష్యం చెల్లదు. న్యాయమూర్తి గారు, మరి నా కుమారుడు ఉన్నాడు, అతడి సాక్ష్యం చెల్లదు. చూడండి, ఆ సందర్భంలో అలీ రదియల్లాహు తఆలా అంటున్నారు, న్యాయమూర్తి గారు, నా కుమారుణ్ణి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గంలో యువకుల నాయకుడు అన్నారు కదా, అతని సాక్ష్యం ఎందుకు చెల్లదు? కాజీ గారు అన్న మాటలు ఏంటో తెలుసా? అమీరుల్ మోమినీన్, నీ కుమారుడు దగ్గరికి ఎందుకు వెళ్తావు? నీవు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అల్లుడువు కాదా? నీవు అషరే ముబషిరాలో లేవా? ఇప్పటి ఖలీఫావు కాదా? నీకు స్వర్గం సర్టిఫికెట్ లభించలేదా? షరియత్ ప్రకారం సాక్ష్యాలు బంధువులవి, కుమారులవు, కుటుంబ సభ్యులవు చెల్లవు. ఈ సంఘటన అంతా చూస్తున్నాడు యూదుడు. ఇంతటి న్యాయబద్ధమైనటువంటి తీర్పు. అమీరుల్ మోమినీన్ అతడు దేశాన్ని పరిపాలించేటువంటి పాలకుడు. తలుసుకుంటే కరవాలం నుంచి ఖడ్గాన్ని తీసి క్షణాల్లో చిరఛేదనం చేసి తన యొక్క కవచాన్ని లాక్కునే అధికారం ఉంది. కానీ న్యాయబద్ధంగానే నేను నా దాన్ని పొందాలి అని చెప్పి ఆ మహారాజు బోరులో నుంచున్నాడు. ఈ సందర్భాన్ని అంతటిని చూసి మనసులో పరివర్తన వచ్చింది. కాజీ గారు, న్యాయమూర్తి గారు, ఆగండి, ఇది రాజుగారిదే, నేను దొంగతనం చేశాను, నేను అంగీకరిస్తున్నాను దొంగతనాన్ని అని చెప్పి దొంగతనాన్ని అంగీకరించాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కల్మా చదివి విధేయులలో కలిసిపోయాడు. అంటే సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఈరోజు న్యాయం ఎక్కడుందండి? ఎవరైనా సరే మన దగ్గరకు న్యాయానికి వస్తున్నారా? ఎందుకు? మనల్ని నమ్మటంలా. ఇంట్లో మన భార్య బిడ్డలే మనల్ని నమ్మటంలా, మన అన్నదమ్ములు మనల్ని నమ్మటంలా షరియత్కు దూరం అయిపోయాము, విశ్వాసాన్ని, సదాచరణను విడిచిపెట్టాము. ఎవరికి మనమంటే నమ్మకం లేదు. అంతటి ఉత్తమమైన న్యాయపాలన అందించినటువంటిది కాబట్టే ఆయన యొక్క నీడలో స్థానం లభిస్తుంది. ఆ ప్రళయ దినం రోజున న్యాయపాలకుడికి స్థానం లభిస్తుంది. ఒకవేళ అన్యాయాలు, అక్రమాలు, సమాజంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, ఎక్కడ చూసినా ఆక్రమణలు, దురాక్రమణలు, ఇంకెక్కడండి న్యాయం? కాబట్టి న్యాయంగా పరిపాలించడం, న్యాయంగా పాలన అందించడం, అలాంటి న్యాయపాలకుడికి ఆయన యొక్క సింహాసనపు నీడలో, ఆయన నీడలో స్థానం లభిస్తుంది. మొదటి అదృష్టవంతుడు. పాయింట్ నెంబర్ 2, రెండవ అదృష్టవంతుడు, వషాబున్ నషా ఫీ ఇబాదతిల్లాహి తఆలా. ఎవడు తన యవ్వనాన్ని దైవారాధనలో గడుపుతాడో, దైవారాధనలో తన యవ్వనాన్ని గడిపినటువంటి యువకుడు. యవ్వనం, సోదరులారా, జీవితంలో 4 దశలుంటాయి: బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. బాల్యం, కౌమారం ఏం జరిగిందో తెలియదు, ఏం చేయాలనుకున్నా చేయలేము, ఎందుకంటే పిల్లలు పెత్తనం ఉండదు, శరీరం సహకరించదు. 3, 4 వృద్ధాప్యం. అందం అంతరించిపోతుంది, ఎముకలు కృషించిపోతాయి, చర్మం ముడతలు పడిపోతుంది, బుగ్గలు లొట్టలు పడిపోతాయి,
మోకాళ్ళు పోతాయి, మూడో కాలు వస్తుంది, మళ్ళీ మలమూత్ర విసర్జన మంచంలోనే చేయాల్సి వస్తుంది. అంటే వృద్ధాప్యంలో కూడా ఏం చేయలేం. ఇక మిగిలింది యవ్వనం, అందం, ఆలోచనలు, బలం, అనేక రకాలైనటువంటి కోరికలు. మనస్సు రెక్కల గల గుర్రంలా గాలిలో విహరించాలని, చూసిన ప్రతిదాన్ని అనుభవించాలని, అనేక రకాలైనటువంటి కోరికలతో యవ్వనంలో ఉంటాం. ఆ యవ్వనాన్ని, మనస్సుని అదుపులో ఉంచుకొని కోరికలకు కళ్ళాలేసి ధర్మబద్ధంగా జీవించి అధర్మమైన వాటన్నింటికి ఎవడైతే దూరమై దైవారాధనలో తన యవ్వనాన్ని గడుపుతాడో ఆ యువకుడికి ఆ నీడలో అల్లా యొక్క నీడలో స్థానం లభిస్తుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యవ్వనం యొక్క ఆరాధన ఎంతటి ఉన్నతమైందంటే ఆనాడు విశ్వసించినటువంటి ఆ గుహ యువకుల కోసం ప్రకృతి ప్రణాళికనే మార్చి వారి మీద ఎండ పడకుండా సూర్యుడినే పక్కకు నడిపించాడు అల్లాహ్. అల్లాహు అక్బర్. పెళ్ళైన మొదటి రోజే దైవాజ్ఞ మేరకు ధర్మ యుద్ధంలో, ధర్మ మార్గంలో వెళ్లి ప్రాణాలను అర్పించి దైవ దూతల చేత స్నానం చేయించబడినటువంటి హంజలా రజియల్లాహు తఆలా అన్హు యువకుడు. మనకేమనిపిస్తుందండి? యవనంలో ఉన్నప్పుడు ఆరాధన గుర్తుకు రాదు, ముసలోడైపోయిన తర్వాత గుర్తుకొస్తే చేసేదేమీ లేదు. యవ్వనంలో ఎవరైనా పిల్లగాడు గడ్డం పెంచాడు అనుకోండి, కుర్రోడు అబ్బో అప్పుడే గడ్డం వదిలేవే, మా నమాజులు మొదలు పెట్టావే, హేళన చేయడం ప్రారంభిస్తాం. మనమేమనుకుంటామంటే ఎప్పుడో ముసలోడు అయిపోయిన తర్వాత అక్కడ పోయి ఏదో సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అనుకుంటే సరిపోద్ది కదా అనుకుంటున్నాం. అప్పుడు దాకా బతుకుతామని గ్యారంటీ ఏంది? ఈ రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళి నోడు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడనే నమ్మకం లేదే. ఎంతమంది మన కళ్ళ ముందు చచ్చిపోయారండి, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు. కింజవరపు ఎర్రవనాయుడు గారు, ఎస్కే లాల్జాన్ బాషా గారు, ఆళ్లగడ్డ ఆడబిడ్డ శోభా నాగిరెడ్డి గారు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కండు, మన ఆంధ్రప్రదేశ్ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు, మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి సెంట్రల్ మినిస్టర్ గోపీనాథ్ ముండే గారు, అంతకుముందు బాలయోగి గారు, ఎందరో ఊహించి ఉంటారండి మరణాన్ని. విమాన ప్రమాదాలెన్ని, రైళ్లు ప్రమాదాలెన్ని, బస్సు ప్రమాదాలెన్ని, రోడ్డు ప్రమాదాలెన్ని. ఎప్పుడు చచ్చిపోతామో గ్యారంటీ లేనటువంటి జీవితంలో ఉన్న మనం అబ్బో ఎప్పుడో ముసలోడైపోయిన తర్వాత చేద్దామనుకుంటే ప్రయోజనం ఏంటి? సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే తెలియజేశారు, యవ్వనంలో చేసే ఆరాధన వృద్ధాప్యంలో చేసేటువంటి ఆరాధన కంటే ఎంతో అల్లా సన్నిధిలో మేలైనది. సోదరులారా చూడండి, జీవితం మొత్తం పాపాలు చేసేసి ఎప్పుడో బొగ్గులు అట్లబడిన తర్వాత, పళ్ళుడిపోయిన తర్వాత సుబ్హానల్లాహ్ అని లేడు, అల్హమ్దులిల్లాహ్ అని లేడు. అక్కడికి వచ్చి సజ్జా చేద్దామంటే మోకాళ్ళు అంగదు, కాయిదాలో కూర్చుందామంటే సహకరించదు. ప్రయోజనం ఏంటండి? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. కానీ దురదృష్టవశాత్తు మనం జ్ఞానంతో ఆలోచించడం లేదు. జీవితం తాత్కాలికం, క్షణభంగురం, ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతామో తెలియదు. యవ్వనపు ఆరాధన, యవ్వనంలోనే శరీరం నిన్ను అనేక రకాలుగా కోరుకుంటుంది. అవి చూద్దాం, ఇవి చూద్దాం, అది అనుభవిద్దాం, ఇది చేద్దాం, ఒకటిది అన్యాయంగా లాక్కుందాం, ఎందుకంటే అంతా సహకరిస్తుంది కాబట్టి. ఆ సందర్భంలో నీవు ధర్మానికి కట్టుబడి ఉంటే, నీవు దైవాజ్ఞలను పాటిస్తే ఆరాధన ఆయనకు ఇష్టమైనది. సోదరులారా, కావున యవ్వనపు ఆరాధన ఆయన ఇష్టపడేది. ఎవరైనా సరే మనకి సద్దన్నం పెట్టారనుకోండి, బాగా నీరు పట్టింది, చెడిపోయింది, అలాంటి అన్నం పెడితే తినబుద్దవుతుందా? ఎవరైనా సరే వేడి వేడి అన్నం ఫ్రెష్గా ఉన్నటువంటిదే తినాలని చెప్పి ప్రతి వారు కోరుకుంటారు. వృద్ధాప్యం ఆరాధన అలాంటిది. యవ్వనాన్ని వ్యర్థం చేసి కావాలని తెలుసు కూడా దైవ ధర్మాన్ని పాటించకుండా ముసలోడైపోయిన తర్వాత చేసుకుందామనటం
పనికిరాని సద్దన్నాన్ని తిన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, యవ్వనపు ఆరాధన చేసినటువంటి యువకుడికి ఆ భయంకరమైనటువంటి ప్రళయదినాన రోజున ఆయన యొక్క నీడలో స్థానం లభిస్తుంది, అతడు అదృష్టవంతుడు. పాయింట్ నెంబర్ 2 అదృష్టవంతుడు. తర్వాత 3వ అదృష్టవంతుడు వరజులున్ కల్బుహు ముఅల్లకున్ ఫిల్ మసాజిద్, ఎల్లప్పుడూ తన దృష్టిని మసీదు వైపుకు కేంద్రీకృతం చేసేటువంటి వాడు. ఎప్పుడు సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. మస్జిద్ అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే దేవాలయం అనుకుంటారు. మస్జిద్ అంటే దేవాలయం కాదు. మస్జిద్ సజదా చేసే స్థలం, దైవాన్ని ఆరాధించేటువంటి పరిశుద్ధమైన స్థలం. అయితే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పరిశుద్ధమైంది మస్జిద్, అన్నిటికంటే హేయమైనది బజార్. శైతాన్ ఏం చేస్తాడండి, బజార్లో నువ్వు ప్రశాంతంగా ఉండు, మసీదులోకి అట్టల్లి ఇట్టు వచ్చేసి. చూడండి, మసీదులకు ఎట్లా వస్తాడు, అయిన టైం అజాన్ అయిపోయింది వినబడింది కానీ వెళ్ళడు, సమయం అయిపోయింది వెళ్ళడు, అకామత్ అయింది వెళ్ళడు. ఓ ఇంకా 2వ రకాత్ కదా, మా ఇమాం గారు పెద్ద రకాతులు చదివిస్తాడు, ఇవన్నీ అక్కడి నుంచి ఉందామని చెప్పేసి ఎప్పుడో సలాం తిరిగేటప్పుడు టకటక ఇల్లి వజూ చేసుకుని టకటక నమాజ్ చదివి సలాం తిరగతోనే మళ్ళీ వచ్చేస్తాడు. ఇంకా ప్రశాంతత ఏడ ఉంటుందండి మన జీవితంలో? నీవు దేవుని యొక్క తపస్సు. నమాజ్ అంటే తపస్సు, నమాజ్ అంటే ధ్యానం, నమాజ్ అంటే దైవం ముందు దాసుడు చేసేటువంటి తపస్సు అంటే నమాజ్. ఆ నమాజే ప్రశాంతతంగా చేయటం లేదు కాబట్టి మన జీవితాల్లో ప్రశాంతత లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా నమాజే నా కంటి చలువ, నమాజే నా కంటి చలువ. ఈరోజు ప్రశాంతంగా నమాజ్ చదువుతున్నామండి. మొదటి రకాతులో ఏం సూరా చదివాడో కూడా తెలియదే మనకి. నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ టెన్షన్. మన నమాజులో నుంచుని కానించి అబ్బో షాపులో ఏం జరుగుతుందో, లేకపోతే అక్కడేం జరుగుతుందో, ఎక్కడేం జరుగుతుందో, ఈ టెన్షన్లోనే ఉంటే నీకు ప్రశాంతత ఎక్కడ ఉంది సోదరులారా? శైతానులు ఉండేటువంటి స్థలం బజారు, దైవదూతలు దిగేటువంటి స్థలం మస్జిద్. అల్లాహుమ్మా మఫ్తాలి అబ్వాబ వరహమతిక, నీవు మసీదులో ప్రవేశించగానే దేవా నా కొరకు నీ కారుణ్య ద్వారాలను తెరువు, ఆయన కారుణ్యమే నీ మీద అవతరిస్తుంది. మస్జిదులో, బజారులో శైతానులు అవతరిస్తాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ పని లేకుండా, ఏ కార్యం లేకుండా వ్యర్థంగా బజార్లో కూర్చోవద్దు. ఎందుకంటే బజార్లోనే అన్ని రకాల ఉపద్రవాలకు మీటింగులు సమావేశాలు జరిగేది. మనమేమో బజార్లో ప్రశాంతంగా కూర్చుంటున్నాము, మసీదులోనేమో టెన్షన్గా ఉంటున్నాం. ఎక్కడ ప్రశాంతత ఉండదండి? మసీదులో ప్రశాంతంగా ఉండాలి. కార్య నిమిత్తం వెళ్ళాము, బజారుకి వెళ్ళకూడదు అని కాదు. ఏ కార్యంతో వెళ్ళావో ఆ కార్యాన్ని ముగించుకుని వెంటనే వచ్చేసి ఇంటికి వెళ్ళిపో, నీ కార్యంలో నువ్వు నిమగ్నం అయిపో. సోదరులారా, ఆలోచించండి. మస్జిద్ ఎప్పుడు తన ధ్యానాన్ని, ఫజ్ర్ అయింది, జోహర్ ఎప్పుడు, జోహర్ ఏమైంది, అసర్ ఎప్పుడు, అసర్ అయింది, మగ్రిబ్ ఎప్పుడు, మగ్రిబ్ అయింది, ఇషా ఎప్పుడు, హయ్యాలల్ ఫలాహ్, సాఫల్యం వైపుకురా. నీ సాఫల్యం మస్జిద్లో ఉంది, బజారులో నీ వైఫల్యం ఉంది. నబీ సల్లల్లాహు తన దృష్టిని దైవ గృహం వైపునకు కేంద్రీకృతం చేసేటువంటి వాడు. అలాంటి అదృష్టవంతుడికి కూడా, అంటే ఎప్పుడు నమాజ్, సలాత్, నమాజ్ అంటే ధ్యానం, పూజ, ప్రార్థన, తపస్సు, దాని మీదే తన దృష్టిని సారించేటువంటి వాడు, అతనికి ప్రళయ దినం రోజున ఆయన యొక్క నీడలో స్థానం లభిస్తుంది. అదృష్టవంతుడు. వరజులానే తహాబ్బ ఫిల్లాహి ఇజ్తమా అలైహి వతఫర్రక అలైహి, ఎవరైతే కేవలం దైవ ప్రసన్నత కోసమే కలుసుకుంటారో, దైవ ప్రసన్నత కోసమే విడిపోతారో, అలాంటి స్నేహితులు. సోదరులారా, అంటే ఏ స్వార్థం లేకుండా స్నేహం చేసే స్నేహితులు. ఈనాడు స్నేహం యొక్క అర్థమే మారిపోయింది. ప్రతివాడు స్వార్థంతో ఉన్నాడు, స్వార్థం కోసమే బ్రతుకుతున్నాడు. ప్రతివాడు స్వార్థంతోనే ఉన్నాడు,
స్వార్థం కోసమే బ్రతుకుతున్నాడు. డబ్బు నాకేంటి, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, దీంతోనే నడుస్తుంది ట్రెండ్ మొత్తం. స్వార్థం, ప్రతిదీ స్వార్థం, నాకేంటి లాభం. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఎవరికి ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఎదుటి వాడికి ఎంత నష్టమైపోయినా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి. మనుషులు యంత్రాల్లాగా మారిపోయారు. ఈ డబ్బు కోసం ఒక అన్న ఒక తమ్ముడిని చంపుతున్నాడు, ఒక తమ్ముడు ఒక అన్నని చంపుతున్నాడు, ఒక తండ్రి ఒక కుమారుడిని చంపుతున్నాడు, ఒక కుమారుడు ఒక తండ్రిని చంపుతున్నాడు. కేవలం స్వార్థం. అంత స్వార్థం, స్నేహం లేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా మనల్ని నమ్మేవాడు, మనల్ని అభిమానించేవాడు ఉన్నాడు అంటే అదృష్టవంతుడు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అసలు స్నేహానికి నిర్వచనం చెప్పినటువంటి అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు వారిది అసలైనటువంటి స్నేహం. ఎలా స్నేహం చేశారండి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్కి వెళ్ళినప్పుడు తెల్లారి ఫజర్ సమయంలో చెప్పారు, నేను రాత్రి బైతుల్ ముఖద్దస్కి వెళ్ళి వచ్చాను. ఈ సంగతి అబూ జహల్ విన్నాడు. వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితుడైనటువంటి అబూబకర్ రలియల్లాహు తఆలా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. అబూబకర్, లే లే, ఈ సంగతి నువ్వు విన్నావా? ఏంటి? ఎవరైనా సరే రాత్రికి రాత్రి మక్కా నుండి బైతుల్ ముఖద్దస్ వెళ్ళొచ్చాడంటే, మసీద్ అక్సా చూశాడంటే నువ్వు నమ్ముతావా అని అడిగాడు. అంటే సుమారు కొన్ని వందల కిలోమీటర్లు, 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దూరం ఆ రెండు మధ్య మసీద్ హరం నుండి మసీద్ అక్సా అని. అదేమో రోమ్ లో ఉంది, ఇదేమో మక్కాలో ఉంది. రాత్రి ఈషాలో కనబడ్డారు, తెల్లారి ఫజర్ లో చదువుతున్నారు. అబూబకర్, ఎవరైనా సరే రాత్రి నీవు మక్కాలో ఉండి తెల్లారే రోమ్ లో ఉన్న మసీద్ అక్సాను చూశారంటే నమ్ముతావా అన్నాడు. నమ్మనండి, ఇది అసాధ్యం అన్నాడు. అప్పుడు అబూ జహల్ అన్నాడు, ఇది నీ స్నేహితుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడా? అబూ జహల్, నీ విన్నావా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట నేను చూశాను వెళ్ళాను అన్న మాట నువ్వు విన్నావా? అయ్యా, నీ స్నేహితుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పాడు, ఆయన చెబితేనే నేను విన్నాను అన్నాడు. అయితే నేను నమ్ముతున్నాను, అయితే నేను నమ్ముతున్నాను. అప్పుడే అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు వారికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిద్దిక్ అని బిరుదిచ్చారు, సత్యవంతుడు. నా స్నేహితుడు అబద్ధమాడడు, నా స్నేహితుడు మోసం చేయడు, నా స్నేహితుడు ఎవరికి అన్యాయం చేయడు. ఇలా ఉండాలి స్నేహం అంటే. ఆనాడు సాద్ బిన్ రబీ రలియల్లాహు తఆలా అన్హు కోటాలో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రలియల్లాహు తఆలా అన్హు వచ్చారు. మక్కా నుంచి వలస వెళ్ళారు మదీనాలో వాళ్ళు. ఆనాడు సాద్ బిన్ రబీ రలియల్లాహు తఆలా అన్హు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రలియల్లాహు తఆలా అన్హు తీసుకుని వెళ్ళి, ఈ ఇళ్ళు మాయి, ఈ తోటలు మావి, ఈ ధనం మాది, ఆ ఆస్తులన్నీ చూస్తున్నాడు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రలియల్లాహు తఆలా అన్హుకి అర్థం కాల. ఏంటి అంటే, అబ్దుర్రహ్మాన్, ఇప్పటిదాకా నేనేవైతే చూయించానో అవన్నీ నా స్వాస్తులు, నా స్థిరాస్తులు. ఇప్పటిదాకా చూయించిన ఆస్తుల్లో నీకు సగం, నాకు సగం అన్నా. ఎక్కడి దాకంటే చివరికి నాకు 2 భార్యలు ఉన్నారు, ఒక ఆమెకు నేను విడాకులు ఇస్తాను, ఆమెను నువ్వు వివాహం చేసుకో. స్నేహానికి, విశ్వాసానికి వారు ఇచ్చినటువంటి గౌరవం అల్హమ్దులిల్లాహ్. రక్త సంబంధికులు అన్నటువంటి వారే ఈ రోజు డబ్బు కాడ నిలువున ప్రాణాలు తీస్తున్నారు. ఎక్కడుందండి స్నేహం? ఏ స్వార్థం లేకుండా ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తున్నామండి, ఒక చిన్న ఫోన్ కాల్ నా స్నేహితుడికి కేవలం నేను అల్లా ప్రసన్నత కోసం చేస్తున్నామా? ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఓసారి ఆలోచించండి. ప్రతి దాంట్లో స్వార్థం, వ్యాపారం, లావాదేవీలు, ఐక్యపరమైనటువంటి ఆలోచనలు. అందుకనే ఈరోజు మనకి టెన్షన్, అందుకనే ఈరోజు శాంతి, సంతృప్తి లేకుండా పోయింది. సోదరులారా, ఇంకా ఆలోచించండి. ఎలా ఉంది అంటే, మంచోడు బుద్ధి మాంసం కాడ, చెడోడు బుద్ధి చేపల కాడ చెడిద్ది అనేది అలనాటి సామెత. మంచోడు బుద్ధి మాంసం కాడ, చెడోడు బుద్ధి చేపల కాడ చెడుద్ది అనేది అలనాటి సామెత. ఎవడు బుద్ధి అయినా డబ్బు కాడే చెడిద్ది అన్నది ఈనాటి సామెత. ఎవడు బుద్ధి అయినా సరే డబ్బులిచ్చి చెడగొట్టుకోవాలంటే, ఇచ్చాము అంటే ఇక అక్కడి నుంచి అప్పుడు దాకా ఉన్నటువంటి స్నేహము, బంధము, బంధుత్వము, అనుబంధాలు ఇక చెడిపోతాయి డబ్బు కాడ.
అంటే స్వార్థపూరితంగా మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఎవరైతే కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం, ఒక వ్యక్తి అరణ్యంలో కొండ మీద ఉన్నటువంటి తన స్నేహితుడి దగ్గరకు బయలుదేరాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దైవదూతను మానవాకారంలో పంపించాడు. మార్గ మధ్యలో అడుగుతున్నాడు, అయ్యా ఎక్కడికి బయలుదేరావు? నా స్నేహితుడిని కలవడానికి వెళుతున్నాను. ఏమైనా వ్యాపారం ఉందా అయింది? ఏం వ్యాపారం లేదు. ఏమైనా బంధుత్వం ఉందా అయింది? ఏం బంధుత్వం లేదు. మరి ఎందుకు వెళుతున్నావయ్యా అడవిలో ఆ కొండ మీద ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి? కేవలంగా అల్లాహ్ ప్రసన్నత కోసం నేను నా స్నేహితుడి దగ్గరికి వెళుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అలాంటి వ్యక్తిని నేను క్షమించాను. ప్రళయ దినం రోజున ప్రవక్తలు, షహీదులు సైతం ఈర్ష్యపడేటువంటి భవంతులు వారి కోసం నిర్మించడం జరుగుతుంది. ఎవరైతే కేవలం అల్లాహ్ యొక్క ప్రేమ కోసం పరస్పరం అభిమానించుకున్నారో, స్నేహం చేసుకున్నారో వారికి అలాంటి భవంతులు ఇస్తాను అంటున్నాడు. అంటే స్వార్థం లేని స్నేహం చేయాలి. అలాంటి స్నేహితులకి ఆయన యొక్క నీడలో స్థానం లభిస్తుంది. వీళ్ళు 4వ రకం అదృష్టవంతులు. 5వ రకం అదృష్టవంతులు, వరజులున్ تصدق بصدقة فأكفاها حتى لا تعلم شماله ما تنفق يمينه. గుప్తదానం చేసేవాడు 5వ రకం అదృష్టవంతుడు. కుడి చేతితో చేసినటువంటి దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా చేసినటువంటి వాడు. 10 రూపాయలు ఇచ్చామనుకోండి, 10 సార్లు మైకులో చెప్పించుకుంటాడు అందరికి వినపడాలని. ఏమండి, ఇష్టపడతాడండి దేవుడు? ఇష్టపడతాడు అలాంటి దానాన్ని? నీ పేరు బోర్డు మేము చెక్కించుకుంటాం, మసీదులో చూస్తుంటాం, ఫలానా రిటైర్డ్ ఎస్ఐ గారి జ్ఞాపకార్థం, ఫలానా వారి జ్ఞాపకార్థం అంటే నీ పేరు చెప్పుకోవాలని ఇచ్చేవే కానీ దైవ ప్రసన్నత కోసం నీవు దానం చేయలేదు. ప్రజల్లో నువ్వు దానాత్ముడు అనిపించుకోవడం కోసం, నీ స్టేటస్ పెరగడం కోసం నువ్వు దానం చేశావు. ఆ దానం స్వీకరించబడదు. ప్రళయ దినాన 3 రకాల వ్యక్తుల్ని ప్రశ్నిస్తాడు. ఒకడు బలవంతుడు, ఒకడు ధనవంతుడు, ఒకడు జ్ఞానవంతుడు. ధనవంతుడు అడుగుతాడు, నేను నీకు ధనాన్ని ఇచ్చాను కదా, ఏం చేసావంటే, దేవా ఇచ్చాను, హాస్పిటల్స్ కట్టించాను, ఆశ్రమాలు కట్టించాను, ఇదిగో బావులు తవ్వించాను, బోర్లు లేపించాను, ఇదిగో నేను ఆ సహాయం చేశాను, ఈ సహాయం చేశావు. వాస్తవం. కానీ ఎందుకు చేశావంటే, ప్రజల్లో అబ్బో ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే పని అయింది, ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే చేస్తాడు అన్న రియాకారి ప్రజల మెప్పు కోసం నువ్వు చేశావు తప్ప దైవ ప్రసన్నత కోసం చేయలేదు. కాబట్టి నీవు నరకాగ్నికి ఆహుతైపోవచ్చు. ప్రజల కోసం చేశాడండి. అలాంటి దానం అంగీకరించబడదు. పై ఇంకో విషయం, దానం చేసిన వాడిని గాయపరిచేవాడు ఎవరికైతే చేశాడో అతన్ని గాయపరిస్తే అతడి దానం కూడా అంగీకరించబడదు. నేను నీకు అజ్జేలా, నేను నీకు ఇజ్జేలా, నేను చేయకపోతే నువ్వు ఎక్కడుండేవాడి అని ఎవడైతే అంటాడో వాడి దానం వాడి పాలిట శాపం. కుడి చేత్తో చేయి. 10 రూపాయలు ఇవ్వాలనుకున్న చోట 5 రూపాయలు మర్చిపో. ఎందుకు? చూసేవాడు చూశాడు, రాసుకునేవారు రాసుకున్నారు. నీకు అది ప్రళయ దినం రోజున ఉపయోగపడుతుంది. అంతేగాని ఫలానా వాడు అబ్బో ఏం దానం చేస్తాడు అనిపించుకోవడానికి పేపర్లో ప్రకటనలు ఇచ్చామనుకోండి, నీకు అది శాపం అయిపోతుంది. కాబట్టి సోదరులారా, ప్రళయ దినం రోజున ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సింహాసనపు నీడలో స్థానం లభిస్తుంది. 5వ అదృష్టవంతుడు తెలియకుండా, 3వ కంటికి తెలియకుండా దానం చేసేవాడు. ఎందుకు? కేవలం ఆయన చూస్తున్నాడు, చేసేసాడు అంతే. ఎవరికి చూసే అవసరం లేదు. గుప్తదానం చేసేవాడు అదృష్టవంతుడు. 6వ అదృష్టవంతుడు, వరజులున్ దాతు ఇమ్రాతున్ జాత మున్సిబిన్ వ జమాలిన్ ఫకాల ఇన్ని అకాఫుల్లా. క్యారెక్టర్ అందరూ శ్రద్ధగా వినాలి. వరజులున్ దాతు ఇమ్రాతున్ జాత మున్సిబిన్ వ జమాలిన్, ఒక ఉన్నత వంశానికి చెందిన అందమైన స్త్రీ. జాత మున్సిబిన్ వ జమాలిన్, ఉన్నత వంశానికి చెందిన అందమైన స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు నా కోరిక తీర్చు అని పాప కార్యానికి ఆహ్వానించినప్పుడు ఫకాల ఇన్ని అకాఫల్లా, నేను అల్లాకు భయపడుతున్నాను అని ఆ పాప కార్యం చేయకుండా దూరమైనటువంటి ఆ నిగ్రహించుకునేటువంటి వాడికి ఆయన నీడలో స్థానం లభిస్తుంది.
ఈజిప్టు మహారాజ్యం, ఈజిప్టు సామ్రాజ్యం మహామంత్రి భార్య ఆహ్వానించింది పాపకార్యానికి. ఎవరిని? ప్రపంచ అందగాడు యూసుఫ్ అలైహిస్సలాం వారిని. ఈజిప్టు సామ్రాజ్య మహామంత్రి భార్య జులైకా ఆహ్వానించింది, నా యొక్క కోరికను తీర్చు అని. ఎవరు లేరు, ఇంటిలో ఒంటరిగా ఉన్నాడు. ఆ ప్రపంచ అందగాడన్న మాట ఏంటో తెలుసా? దేవా, ఈ పాపకార్యం చేయడం కంటే నాకు జైలు జీవితమే మేలు అన్నాడు. ఆ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎలాంటి అవకాశం! దురదృష్టం, దౌర్భాగ్యం. ఈనాటి సమాజం ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నా. ఎంత దౌర్భాగ్యం అండి! ఆ పాపం చేయటం కంటే నేను జైలు జీవితమే గడపడం నాకు ఇష్టం అన్నాడు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వలా తక్రబు జినా ఇన్నహు కాన ఫాయిషా. వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దు. వ్యభిచారం చేయటం కాదు, దాని దరిదాపులకి అంటే దాని గురించి మాట్లాడటం నోటి వ్యభిచారం, వాటిని చూడటం కంటి వ్యభిచారం, దానికోసం నడవటం కాలు వ్యభిచారం, దాని గురించి ఏదైనా చేయటం చెయ్యి వ్యభిచారం. ఇవన్నీ వ్యభిచారాలే. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, పరాయి స్త్రీని చూడకు, నీ చూపులు కిందకి దించు. మొదటి చూపు నీదే. ఎందుకంటే తల్లిని చూస్తాము, చెల్లిని చూస్తాము, కానీ రెండోసారి చూపుందే, అది తల్లి వైపు చెల్లి వైపు చూడడు. కాబట్టి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, రెండోసారి చూడకు పరాయి స్త్రీని. ఎంత ఘోరమైనటువంటి పాపం! నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్కు వెళ్ళిన సందర్భంలో కొంతమంది అగ్నిగుండంలో నగ్నంగా కాల్చబడుతున్నారు, స్త్రీ పురుషులు. అప్పుడు వారి ముందు ఒక పక్క తాజా గుమగుమలాడే మాంసము, మరో పక్క కుళ్ళిపోయింది, కంపు కొట్టేది, చెడిపోయింది పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగబడి లాక్కొని పీక్కొని కుళ్ళిపోయిన మాంసాన్ని తింటున్నారు. ఫ్రెష్ గా ఉన్నటువంటి ఆ గుమగుమలాడే మాంసాన్ని తినడం వల్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, జిబ్రాయిల్ ఎవరు వీళ్ళ వింత ప్రవర్తన ఏంది? ఒక పక్క తాజా మాంసం ఉండగా రెండో పక్క చెడిపోయిన కంపు కొట్టిన మాంసాన్ని పీక్కొని తింటున్నారంటే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు చెప్పారు, ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, వీళ్ళు ప్రపంచంలో ఉన్నప్పుడు పరిశుద్ధులైనటువంటి వీరి భార్యలను భర్తలను విడిచిపెట్టి పరాయి పురుషులతో పరాయి స్త్రీలతో వ్యభిచరించిన వ్యభిచారులు. చూడండి ఎంత ఘోరమైనటువంటి పాపం. ఈ రోజు ఏదో తాత్కాలికంగా నీకు సుఖం ఉండొచ్చు, శాశ్వతమైనటువంటి నరకం. వ్యభిచారం నీ సత్కార్యాలన్నింటినీ దహించి వేస్తుంది. ఈ రోజు వ్యభిచారం వల్ల ఎన్ని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. ఈ రోజు ఆ వ్యభిచారం వల్ల కుటుంబ విలువలు నాశనమైపోతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో నీచమైనటువంటి సంస్కృతి, అక్కడ బట్టలుండవు, శరీరాన్ని నిండా కప్పుకోరు, స్లీవ్లెస్లు, స్కర్ట్లు అన్ని కనపడేలా ఆ నీచమైనటువంటి సంస్కృతిని ఈ రోజు మన దేశంలో కూడా అలవాటు చేసుకుంటున్నారు. దౌర్భాగ్యమైనటువంటి జీవితం అండి అది. అక్కడ భార్యాభర్తల అనుబంధం లేదు, కుటుంబం మధ్య అనుబంధాలు లేవు. ఎవడిష్టం వాడితే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోరు. కానీ అలా కాదు మన దేశం. ఇక్కడ ఒక విలువలు, ఇక్కడ సాంప్రదాయాలు, ఇక్కడ కట్టుబాట్లు. ఇస్లామియా ధర్మం కూడా అదే చెబుతుంది. ఎలాంటి విలువలు కట్టుబాట్లు ఉన్నాయో ఆ కట్టుబాట్లను మీరు పూర్తిగా పాటించండి, జీవితం మొత్తం సుఖంగా గడపవచ్చు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అంటే ఆ విధంగా వ్యభిచారం అలాంటి అవకాశం వచ్చినా సరే ఉన్నత వంశానికి చెందిన అందమైన స్త్రీ ఆహ్వానించినప్పుడు ఫకాల ఇన్నీ అకాఫుల్లా, నేను దైవానికి భయపడుతున్నాను, ఈ పాపకార్యం చేయను అని ఎవడైతే ఆ పాపకార్యం చేయకుండా తప్పించుకుంటాడో ఆ నిగ్రహించుకునే వ్యక్తికి ఆయన నీడలో స్థానం లభిస్తుంది. అదృష్టం నెంబర్ 6. అదృష్టం 7వ వాణ్ణి, అంటే 7వ అదృష్టవంతుడు ఎవరయ్యా అంటే వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాజత్ ఐనాహు. ఏకాంతంలో ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా కేవలంగా దైవం నన్ను చూస్తున్నాడు అని దైవ భీతితో కన్నీరు కార్చినవాడు. సోదరులారా, అందరికీ కన్నీళ్లు రావు. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి, ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం,
నాకు ఏడుపు రావటం లేదు అన్నాడు, నాకు కన్నీరు రావటం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసా? ఏం చెప్పును నీ గురించి? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దయార్థ జలాన్ని దేవుడు తొలగించాడని నీవు కఠినాత్ముడమైపోయావని చెప్పాలా? అంటే ఎవడు జాలి గుండెవో, ఎవడు కరుణ కలిగిన వాడో వాడి హృదయం నుంచి, వాడి కంటి నుంచి కన్నీరు కారుస్తాయి. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, పొదుగు నుండి పిండబడిన పాలు, పొదుగు నుండి పిండబడినటువంటి పాలు ఎలా తిరిగి పొదుగులోనికి ప్రవేశించవో, దేవుని భీతితో ఎవడైతే ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాడో, కన్నీరు కారుస్తాడో ఆ వ్యక్తి నరకంలో ప్రవేశించాడు. ప్రపంచం ముందు కాదు, జనాలు చూస్తున్నప్పుడు ఏడవటం కాదు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నిన్ను చూసేవాడు ఎవడు లేనప్పుడు, దేవా నేను తప్పు చేశాను, అల్లా నేను పాపం చేశాను, అల్లా నా వల్ల ఇలా పొరపాటు అయింది, అల్లా నా తల్లిదండ్రులతో నేను దురుసుగా మాట్లాడాను, అల్లా నేను నా స్నేహితుడి యొక్క హక్కును కాజేశాను, అల్లా నా వల్ల ఆ పొరపాటు జరిగింది, అల్లా నన్ను కాపాడు, నీవు తప్ప నా పాపాలను క్షమించేవాడు లేడు, నా పాపాన్ని నేను నీ ముందు అంగీకరిస్తున్నాను అని ఎవరైతే ఏకాంతంలో ఏడ్చాడో, కన్నీరు కార్చాడో, ఆ వ్యక్తిని అల్లా సుబ్హానహు వ తఆలా తన నీడలో చేర్చుకుంటాను. ఇది తెలిసిన తర్వాత ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, ఎవరు చోట్ల ఏడిస్తే అల్లా ఇష్టపడతాడని చెప్పేసి ఏడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఏడుపు రావటంలా, అయినా కానీ ఏడ్చినట్టు నటిస్తున్నాడు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా తన దైవదూతలతో అంటాడు, దైవదూతలారా చూడండి, వాడికి వాస్తవంగా ఏడుపు రావటంలా, ఏడిస్తే నేను ఇష్టపడతాను, కన్నీరు కారిస్తే నేను క్షమిస్తాను అని వాడికి తెలిసింది. నన్ను ఒప్పించాలని, నన్ను ప్రసన్నుని చేయాలని ఏడుపు రాకపోయినా ఏడ్చినట్టు నటిస్తున్నాడు, అలాంటి నా దాసుని క్షమించాలా వద్దా? మీ సాక్ష్యం, అతన్ని నేను క్షమిస్తున్నాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. అంటే సోదరులారా, ఏకాంతంలో ఏడ్చేటువంటి వ్యక్తి, ఇతనికి ఆయన యొక్క నీడలో స్థానం లభిస్తుంది. ఈ 7 రకాల వ్యక్తులు ఆ రోజున అసలైన అదృష్టవంతులు, ధనం, బలం, కులం, పదవి, హోదా, వజ్ర వైడూర్యాలు, బంగారు వెండి రాసులు, అన్నదమ్ములు, భార్య బిడ్డలు, స్నేహితులు, చుట్టబంధువులు, బేరసారాలు పనికిరానటువంటి ఆ రోజున అసలైన అదృష్టవంతులు ఈ 7 క్యారెక్టర్లు కలిగిన వాళ్ళు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఆ 7 అదృష్టవంతుల్లో చేర్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆ భయంకరమైన ప్రళయ దినం రోజున ఆయన యొక్క నీడలో, ఆయన సింహాసనపు నీడలో స్థానం లభించేటువంటి అదృష్టాన్ని ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. కావున సోదరులారా, ఇస్లాం మతం కాదు, ముస్లిం కులం కాదు, ఇది జీవన విధానం. ప్రతి విషయం ఈ విధంగా మానవ జీవితానికి సంబంధించింది తెలియజేసింది తప్ప ఇస్లాం మతం కాదు. కాబట్టి జ్ఞానంతో ఆలోచించండి. రక్షణ మార్గము, నీ సాఫల్య విధానము ఇస్లాం. ఇస్లాం మతం కాదు, జీవన విధానం. కాబట్టి ఓ అల్లాహ్, మహోన్నతుడా, స్తుతిపాత్రుడా, జీవన మరణాల కారకుడా, నీ వాక్యాలను, నీ ప్రవక్త ప్రవచనాలను నీ దాసులకు చేరవేర్చాము. ఎవరిని ఒప్పించడం, బాధించడం మా విధానం కాదు, కానీ నీ దాసుల యొక్క హృదయ ద్వారాలను తెరిచి నీవే వారికి హిదాయతును ప్రసాదించు. ఓ అల్లా, ఈ నిడదవోలు గ్రామంలో ఈ సమాచారం, సందేశాన్ని వింటున్న ప్రతి వారిపై నీ కారుణ్యాన్ని కుమ్మరించి, నీ ఏకత్వాన్ని అంగీకరించి, నీ ప్రవక్త దౌత్యాన్ని స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించు దేవా. ఓ అల్లా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి శాంతియుతంగా జీవించే భాగ్యాన్ని ఓ అల్లా మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లా, మా కష్టాలను సుఖాలుగా మార్చాలా, మా నష్టాలను లాభాలుగా మార్చాలా. ఓ అల్లా, భయంకరమైనటువంటి రోగాల నుంచి, ఘోరమైనటువంటి ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడు. ఓ అల్లా, ఎవరైతే ఈ సమావేశానికి కృషి చేశారో
ధన రూపేణ, శక్తి రూపేణ, సమయ రూపేణ వారందరిపై, వారి భార్య బిడ్డలపై, వారి కుటుంబ సభ్యులపై నీ కారుణ్యాన్ని కుమ్మరించు వల్ల ఎవరైతే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారో, ఎవరైతే సమావేశానికి హాజరయ్యారో వారందరిపై నీ కారుణ్యాన్ని కుమ్మరించు వల్ల మా గత పాపాలను క్షమించు వల్ల, సమాధి బాధల నుంచి వల్ల మమ్మల్ని అందరినీ కాపాడల్లా, పులిసిరాతల్ని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, నరకాగ్ని నుంచి మమ్మల్ని అందరినీ కాపాడి ఆ స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని వల్ల మా అందరికీ ప్రసాదించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిర్ దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.